ఆయన కొంతమందిని చెలగొట్టి మళ్ళా ఆయన బలం రుజువు చేసుకుందామని ఆయన తరఫున ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాలుగా ఇందిరాగాంధీ తరఫున వాళ్ళందరూ కూడా గట్టి ప్రయత్నాలు చేశారండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే నేను కీలకమైన వ్యక్తిగా ఉన్నాను, ఎన్టీఆర్ నేనే రాజకీయాలకు తీసుకొచ్చాననేది ఆయన అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. నాగేశ్వర గారు ఒక్క నిమిషం అండి, గణేష్ మాట్లాడుతున్నారు మీతో. గణేష్ నాగేశ్వర గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోన ఎన్టీఆర్ ను కూడా తానే రాజకీయాల వైపు తీసుకొచ్చాననేది ఎప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు చెప్తూ ఉండేవారు. ఆయన జీవన ప్రస్థానం పుస్తకంలో కూడా అదే ప్రస్తావించారు. ఎందుకంటే మీరందరూ సజీవంగా ఉన్న ప్రత్యక్ష సాక్షులు. మీరు అసలు ఏంటి నాగేశ్వర ఏదైతే ఉందో నిజంగానే ఎన్టీఆర్ ని ఆ రాజకీయాల వైపు ఆకర్షించేలా చేసింది నాదెండ్ల భాస్కర్ రావు గారేనా? ఏం కాదండి, ఆయన 60 ఏళ్లు పూర్తి అయిన తర్వాత సార్ సినీ రంగంలో రావాలనుకున్నారు. భాస్కర్ రావు గారు సంప్రదించారు. 1982 మేలో మేము న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పార్టీ పెట్టామండి. భాస్కర్ రావు గారు ఆయన కలిపి న్యూ ఎమ్మెల్యే అన్నగారు కలిపి వచ్చారండి. అన్నగారికే రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచన ఉందండి. ఉన్నప్పుడు భాస్కర్ రావు గారు ఉపయోగపడ్డారండి ఆయనకి. వాళ్ళిద్దరు పైలట్ కో పైలట్ గా అని చెప్పని అనేవాడు భాస్కర్ రావు గారు. అదండి. ఓకే, మీరు చివరిసారిగా ఆయన ఎప్పుడు కలిసారు, ఎప్పుడు మాట్లాడారు? భాస్కర్ రావు గారిని మధ్యలో ఎప్పుడో ఒక 20 ఏళ్ళ నాడు ఊరు చూడటానికి వెళ్ళానండి. ఆరోగ్యంగా ఉన్నాడు, అప్పుడు గట్టిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన 90 అనుకోండి, ఆయనకు 70 అప్పుడు నేను వెళ్ళానండి. ఓకే, ఆరోగ్యంగా ఉన్నాను. ఏముంది నాగేశ్వరరావు అయిపోయింది. ఆయన లాయర్ గానే నాకు బాగా తెలుసండి. వారి మామగారు వాసిరెడ్డి వెంకయ్య గారు అని వారు ఉండేవారు. వారు ప్రసిద్ధి ఇది ఉన్నారు హైదరాబాద్ లో. వీరు లాయర్ గానే మాకు పరిచయం. యూత్ కాంగ్రెస్ లో ఉండేవారు, నేను యూత్ కాంగ్రెస్ లో ఉండేవాడిని. ఆ రోజుల్లో గోవర్ధన్ రెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారు, నాదెళ్ల భాస్కర్ రావు గారు, రాధాకృష్ణారెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళంతా యూత్ కాంగ్రెస్ అండి 1975 ఆ ప్రాంతంలో. అప్పటి నుంచి భాస్కర్ రావు గారు నాకు తెలుసండి. ఓకే, వసంత నాగేశ్వర గారు, ఆ సమయంలో ఆ 30 రోజుల సమయంలో మీరు మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్స్ ఏంటి? నాదెండ్ల భాస్కర్ మేము పోయి మైసూర్ లో ఉన్నాం, ఆయన ఏదో ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నాడు. నాకేం తెలియదండి, కన్వర్సేషన్ అనేది ఏమి లేదు. మేము సరాసరి రాష్ట్రపతి అక్కడి నుంచి మైసూర్ నుంచి బెంగళూరు వచ్చి రాష్ట్రపతి భవన్ పోయాం. రాష్ట్రపతి భవనం దగ్గర నుంచి హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ లో పోలింగ్ కౌంటింగ్ లో పాల్గొన్నాం. మేము ఆయన ఓడించాం, మేము గెలిచాం. నేను స్ట్రాంగ్ గా ఎన్టీఆర్ గారు నిలబడ్డానండి. కన్వర్సేషన్ లేదండి నాకు ఆయనతో. ఓకే, 84 ఆగస్టు సంక్షోభానికి ముందే వారు తెలుసు నాకు తప్పితే ఆ సంక్షోభం తర్వాత కానీ సంక్షోభంలో కానీ నాకు తెలియదండి, సంబంధం లేదు. ఓకే, ఆ సమయంలో మీరు అంటే ఈయన ఒక రాజకీయ చతురత కలిగిన వ్యక్తి, ఆ 30 రోజుల మరక లేకపోయి ఉంటే మంచి వ్యక్తి అని మీరు అంటూ ఉన్నారు కదా. మరి ఆ సమయంలో ఆయన ఆ నిర్ణయం తీసుకోవటానికి ఆయన రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆ కారణం గురించి మీరు ఏం చెప్తారు, ఆయన తీసుకున్న ఆ కారణం గురించి? ఇప్పుడు ఈ సందర్భంలో అంత లోతుగా విశ్లేషణకి వెళ్ళటం కరెక్ట్ కాదండి. వారి ఆత్మకు శాంతి చేకూరాలనే నా ఇదండి. ఓకే, మామూలుగా అయితే ఆయన రాజకీయ చతురతుడు, కొన్ని సంస్కరణల కోసం ఆలోచించే మనిషి అని మీరు అంటారు, రైట్? ఓకే అండి. ఓకే, ఆయన ఆర్థిక మంత్రిగా అన్నగారికి సహకరించారండి. అన్నగారిది ఆయనది కాంబినేషన్ బాగానే ఉంది. కానీ మరి ఇక ఆ గొడవ వచ్చిన తర్వాత ఇక మరి మనం వారికి అట్లాంటి మచ్చబడ్డదో మీకు తెలుసు. అదే మేము ఆయనకి అసలు ఎక్కడ ఆయన ప్రయత్నాలకు మేము అసలు అవకాశం ఇవ్వలేదండి. ఓకే, ఆ 30 రోజుల మరక లేకపోతే ఆయన సంస్కరణల కోసం ఆలోచించే మనిషే అని మీరు అంటారు, రైట్? నాగేశ్వర గారు ఒక్క ప్రశ్న. నాగేశ్వర గారు చెప్పండి. ఒక్క ప్రశ్న, ఏం లేదు. రాజకీయాల్లో ఏ నాయకుడైనా అంతిమంగా ఒక ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి చేయాలనుకుంటాడు. అలాంటిది రాజకీయ చతురతగా చూడకుండా ఎందుకు మచ్చగా చూడాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ఆయన జీవితాంతం రాజకీయ నాయకుడిగా ఉన్నాడు. చాలా వరకు ఒక న్యాయవాదిగా వచ్చిన తర్వాత ఆయన రాజకీయ జీవితం అంతా గడిపింది. ఎందుకంటే అండి అన్నగారు లేని టైంలో అన్నగారు హైదరాబాద్ అమెరికా ఆపరేషన్ కోసం పోయిన టైంలో జరగటం దురదృష్టకరం అండి. అది ఆయన చేసిన తప్పండి, టైమింగ్ ఎంచుకోవటంలో.
అంటే అంటే నేను అంటుంది టైమింగ్ ఎంచుకోవడంలో తప్పించి ఏ రాజకీయ నాయకుడైనా ముఖ్యమంత్రికి అవ్వాలనుకుంటారు. రెండోది ఆయన జీవితాన్ని చూస్తే కాకాన వెంకటరత్నంకి అత్యంత శిష్యుడిగా చాలా వరకు ఒక నిబద్ధత, రాజకీయ నిబద్ధతతో బతికిన వ్యక్తిగా మనం చూసాం ఆయన్ని. నేను చెప్పాను కదండి, యూత్ కాంగ్రెస్ లో ఉండేవారు, కాకాని గారితో ఉండేవారు అని చెప్పాను కదండి ఇందాక. మేమందరం యూత్ కాంగ్రెస్ అని. అయితే అట్లా కాదండి, ఆయన టైమింగ్ ఎంచుకోవటం అన్నో, రెండోది ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా అన్నగారు ఇండియాలో ఉన్నప్పుడు అన్నగారితో విభేదించడానికి కారణాలు చెప్పి విభేదిస్తే అప్పుడు శాసనసభ్యులు ఆలోచించేవాళ్ళేమో కదండి. మేమందరం అన్నగారి పేరుతో చెప్పి బయటకు వచ్చిన వాళ్ళమే కదండి. ఐసీసీలో మీకు చెప్పండి, మేము అన్నగారు లేకుండా మేము ఎవరు ఉన్నామండి, ఎక్కడ ఉన్నామండి? ఓకే అండి, వారి ఆత్మకు శాంతి చేకూరాలండి. రైట్ నాగేశ్వరరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన 1935వ సంవత్సరంలో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన 1978 సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయాన్ని సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ్యుల్లో ఆయన ఒకరిగా ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పదవి పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ఒక సంవత్సరానికి 84లో అనారోగ్య కారణాలతో ఎన్టీఆర్, అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అమెరికా వెళ్ళిన సందర్భంలో నాదెండ్ల భాస్కర్రావు పార్టీని చీల్చి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది అప్పటి రాజకీయాల్లో పెద్ద సంచలనం. అది 1984 ఆగస్టు 16వ తారీఖు నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు 30 రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ బలాన్ని నిరూపించుకోవడంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు, కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారు. ఖమ్మం నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు. ఇలా పలు పదవులను ఆయన అధిష్ఠించారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. 2019 సమయంలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో పెద్దగా యాక్టివ్గా లేరు, ఎందుకంటే అప్పటికే ఆయన వయసు ఎక్కువగా ఉంది కాబట్టి. ప్రస్తుతం 90 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రి దగ్గరకు ఆయన బంధువులు చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. గణేష్, మిగిలిన రాజకీయ నేతల రియాక్షన్స్ ఏంటి? బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు? అలాగే కాంటినెంటల్ ఆసుపత్రి దగ్గర ప్రస్తుతం ఎవరున్నారు? కాంటినెంటల్ హాస్పిటల్కి ఇప్పటికే బంధువులు అందరూ చేరుకున్నారు. ఎందుకంటే ముందుగా వాళ్ళు దాదాపు 10 రోజులుగానే ఐసీయూలో ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఆ బంధువులందరూ అక్కడే చేరుకున్నారు. ఎవ్రీడే మానిటరింగ్ చేస్తున్నారు డాక్టర్లు. ఈ రోజున అంటే నిన్న రాత్రి నుంచి కూడా ఆయన ఆరోగ్యం ఒక క్రిటికల్గా మారినట్టుగా వైద్యులు చెప్తున్నారు. ఈరోజు కొద్దిసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా వైద్యులు ప్రకటించారు. అంటే దాదాపు 10 రోజులుగానే ఐసీయూలో ఉన్నారు కాబట్టి ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ కావచ్చు, లేకపోతే మిగతా కుటుంబ సభ్యులు కావచ్చు, 2 కుమారులు ఆయనకి అందరూ కూడా ఇప్పటికే హాస్పిటల్కి చేరుకున్నారు. ఆసుపత్రికి చేరుకొని ఇప్పుడు ఆయనకి చూడాల్సిన కార్యక్రమం ఏదైతే ఎంబామింగ్ అనేది చేస్తున్నారో ఆయన చేసిన తర్వాత కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి జూబ్లీ హిల్స్లో ఉన్న చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఇంటి దగ్గరికి ఆయన పార్థివ దేహాన్ని భౌతికంగా ఆయన తీసుకురావడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు చెరగని అంటే ఆయన ఆహార్యం కావచ్చు, లేకపోతే ఆయన శరీర రూపం కావచ్చు, ఆయన ఎప్పుడు కూడా చాలా ఫ్రెష్గా కనిపించే వ్యక్తి. అంటే 90 ఏళ్లలో కూడా ఆయన ఎవ్రీడే ఆయన ఇంటి దగ్గర ఒక ఆయన ఎప్పుడు సంప్రదాయంగా వచ్చి ఒక కుర్చీలో కూర్చోవడం, ముందుగా ఒక సీటింగ్ అనేది ఏర్పాటై ఉంటుంది. ఆయన ఉదయం 8 గంటలకి ఆయన పూర్తిగా ఆయన అన్ని కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి అక్కడే ఒక నుదుటినింత సింధూరపు బొట్టు పెట్టుకొని వచ్చి కూర్చొని తెల్ల పంచ తెల్ల అంగితో ఆయన కూర్చొని ఉంటారు. మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ ఆయనతో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళందరినీ పంపిస్తుంటారు. ఆయన ఇప్పటికీ కూడా ఆ రాజకీయ హోదాలో ఉన్నట్టు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి కానీ ఇలాంటి అనేక అంశాలను ఆయన చర్చిస్తూ ఉంటారు. కానీ దాదాపుగా 2019లో బీజేపీ పార్టీలో చేరిన ఆయన పార్టీలోన ఏదో ఉన్నారన్నట్టుగా ఉన్నారు తప్పించి 7 ఏళ్ళుగా కూడా ఆయన పార్టీ కార్యక్రమాలు ఎక్కడ యాక్టివ్గా పాల్గొనడం కానీ ఎక్కడ ఏమీ చేయలేదు. ఆయన ఇంటిలోనే ఆయన చనిపోయే వరకు ఆయన దీర్ఘ శ్వాస విడిచే వరకు కూడా ఆయన ఇంటిలోనే ఆయన రాజకీయాలు నడిపారు. ఇంటి నుంచి ఎవరికైనా సలహాలు కావాల్సి వచ్చినా మిగతా అనేక అంశాలు ఆయన సలహాలు ఇవ్వడం, లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు ఆనాటి సంగతులని ఆయన దాన్ని పునశ్చరణ చేసుకుని మాట్లాడడం, ఇలాగ అనేక అంశాలతో ఆయన ఇప్పటి వరకు అంటే ఈ 10 రోజుల్లో ఆయన కాంటినెంట్లో చికిత్స పొందుతునే వరకు రాజకీయాలతోనే బ్రతికారు ఆయన. అంటే ఎవరు వెళ్ళినా ఆనాటి రాజకీయాలు అంటే 1978లో ఆయన మొదటిసారి ఎన్నికైన నాటి దగ్గర నుంచి ఆ రోజు ఎమ్మెల్యేగా ఎన్నికవడం, అసలు ఆయనకి రాజకీయాలకు రావాలనే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అప్పటికే ఒక రోలింగ్ ప్రాక్టీస్లో ఉన్న ఆయన
అనేక మంది రాజకీయ నాయకులు భూ వివాదాలు కావచ్చు, మిగతా అనేక అంశాలు కావచ్చు, లేకపోతే రాజకీయాలకు సంబంధించిన వాళ్ళకి సలహాలు కావచ్చు, నాదెండ్ల భాస్కర్రావుని ఒక న్యాయవాదిగా ఆయన దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుని కోర్టులో వ్యాజ్యాలు వేసే పరిస్థితి ఆనాడు ఉండేది. అంతేకాదు, ఆయన సర్పంచ్ గా నిజానికి ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది సర్పంచ్ గా. ఐదవరం నుంచి ఆయన సర్పంచ్ గా పోటీ చేసి గెలిచారు 1970లో. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, 78లో ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు జయాంధ్ర ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేశారు కూడా కదా ఆయన. అవును, అంటే కీలకంగా అంటే సర్పంచ్ దగ్గర నుంచి అంటే ఒక రాజకీయ నాయకుడు ఎన్ని దశల్లో పని చేయాలి, ఎన్ని దశల్లో పోటీ చేయాలో నాదెండ్ల భాస్కర్రావు అన్ని దశల్లో పూర్తి చేశారని చెప్పాలి. అంటే సర్పంచ్గా పనిచేశారు, తర్వాత ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు, ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి పనిచేశారు. మధ్యలో ఎంపీగా కూడా ఖమ్మం జిల్లా నుంచి ఆయన 1998లోనే ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచారు. అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మనం చెప్పాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఒక్కొక్క దశలో వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయన సర్పంచ్ దగ్గర నుంచి ఎక్కడైతే ఒక గ్రామ ప్రథమ పౌరుడిగా అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంటే ఎన్ని రోజులు చేశారో ఆ రోజు ఉండే రాజకీయ పరిస్థితులు ఏంటి, ఆ వెళ్ళడంలోన అది కరెక్ట్ వేయా కాదా, లేకపోతే ఈయనకి నచ్చినవే మిగతా వాళ్ళకి నచ్చలేదా అనేది రాజకీయాల్లో అనేక వైరుధ్యాలు ఉంటాయి. నాదెండ్ల భాస్కర్రావు దగ్గర నుంచి చూసేటప్పటికి ఆయన రాజకీయ చతురుడిగా ఆయన వైపు నుంచి కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరైనా అక్కడ ఉండే సర్పంచ్గా ఉండేవాడు సర్పంచ్గా ఉండిపోవాలని అనుకోడు, లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేగా ఉండిపోవాలని అనుకోరు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఎదుగుదల ఉంటుంది.